బీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సర్వే చేసి పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడించారు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. నిన్నమొన్నటి దాకా అధికారం ఉన్నది వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది. నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఎందుకు గత సంవత్సరం మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం. అది రావడం జరిగింది. ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయిన జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సో ఎప్పుడు ఆ రిపోర్ట్ రాగానే 100% రైతులకు జరిగినటువంటి పంట నష్టాన్ని 100% రైతుల ఖాతాకు జమ చేసే కార్యక్రమం చేస్తాం. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా మరి గడిచిన 10 సంవత్సరాల్లో రైతాంగం పంట నష్టమైన సందర్భాలు నాకు తెలిసి సుమారుగా 4-5 సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండింది. మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? 100% రైతుల్ని కాపాడుకునే కార్యక్రమం మా బాధ్యత, మేము చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కమింగ్ ఖరీఫ్ సీజన్లో అంటే వచ్చే వర్షాకాలం నుంచి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం పేమెంట్ చేసి ఇన్సూరెన్స్ మొత్తం అందరి రైతులకు అన్ని రకాల పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేసి అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్లు వచ్చినా ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్ట కాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు.